దేవుని మాట విన్నవాడిని, దేవుని మాట ప్రకారం నడుస్తున్న వాడిని ఖచ్చితంగా దేవుడు ఉన్నత స్థాయిస్తాడు. రాత్రి నా అసలు అయ్యగారు మన దగ్గరికి రావడం చాలా బెస్ట్ అండి. ఇలాంటి వాళ్ళు మన మధ్యలోకి చాలా అదృష్టమైనది, యోధమైనది. కానీ నిన్న మల్లెడి ప్రాంతానికి నిన్న మేము ఉదయం వచ్చినాం. అయ్యగారు నాకు ఉత్తాకుండా నాకు బాధగా అనిపించింది. అమ్మా నిన్న ఆడికి వచ్చిన వాడ మంది విషయాలు వచ్చినాము. ఆ పని జరుగుతుంది అక్కడ కూకున్నట్టు అయ్యగారు కూకున్నట్టు నాకు చాలా బాధగా వచ్చిన. ఆడ కూకుండి నేను రాజు వాళ్ళ ఇంట్లో పంపించిన, నేను అక్కడ ఒక్కరిని కూకుండి ఆలోచిస్తాను. ఇంత మంచి దైవసేవకు దిగి వచ్చిన ఎవరో ఒకళ్ళు ఈరోజు ఏర్పాటు చేసుకుంటే కూడిక బాగుండు అన్న ఒక ఆలోచన తట్టింది. కానీ ఆ ఆలోచన మనలో ఎవరికి రాలేదండి. పెట్టుకుందామా నేనే పోటీ చేస్తే బాగుండేది సైలెంట్ ఉన్నా. తర్వాత సాయంత్రము ఒకరింటికాడ రాత్రి పెట్టినాం కూడి. చక్కగా రాత్రి వాక్యం మాట్లాడినప్పుడు వారి హృదయం వారి మనసు తెరవడదండి, వారి ఆలోచన తెరవడం. రాజు అక్కడ రాత్రి ఎట్లా చెప్పిన వాక్యం మంచి వాక్యం, మంచి ఉపదేశం. ఖాళీగా నేను కుక్కడు పెట్టిన ప్రభావ పోతాను అనుకున్నాను. సాయంత్రం మాత్రం ఒక చోట జరిగింది. ఎందుకంటే దయచేసి డబ్బు కాదు ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అమ్మ ఏం కావాలి దైవసేకులకు? చేతి నిండా పని. ఏ పని అండి? మీకు మా జీవనోపాధి పని, లోకవిహితమైన పని మీకు. అయినా సంపాదించిన చాలని తృప్తి జీవితాలు. మీకు ఎంత సంపాదించినా తృప్తి లేదు. రోజు మినిమం రోజు 2000 వచ్చిన మీకు తృప్తి లేదండి. 10,000 సంపాదించిన కూడా తృప్తి లేదు. దేని కృపను బట్టి నేను రోజు 20,000 10,000 సంపాదించాను ఒక్కరోజే. ఒక టీ దాంతలు 20,000. నాకింత ఇప్పుడు పని చేసుకున్నాడు 30 లారీల ఓనర్ అండి. నాకు వచ్చినోడు వాని బిల్డింగ్లు వాని వ్యవహారాలతో ఇప్పుడు పరిచయం. నాతో పని చేయలేక నాతో వచ్చిండు. నేను ఆ పని తెలుసున్నా. వాడు లారీకి ఎదురుగా పోయిండు, ఓనర్ అయిపోయింది. కొద్ది లారీలో ఓనర్ అయిపోయింది. దేవుడు మాత్రం నేను ఆ స్థితిని నన్ను మార్చి దేవుడు మళ్ళీ ఈ రీతిగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అందుకే దేవుని మాట విన్నవాడిని దేవుడు ఏమాత్రం తక్కువ చేసేవాడు కాదు. ఎంతమంది అయినా మాట ఇంటో చెప్పాను. ఇంత వినాలి. అది ఎంత పెద్ద భారం నీకు చెప్పే, నువ్వు మోసే భారం మీద పెడతారు కానీ మోయలేని భారం మీద పెట్టారండి. కొంతమంది ఏంది అమ్మో నాకేనా భారం, ఈ బాధ్యత నేను మోయాలని తప్పించుకునే వాళ్ళు. కానీ దేని విషయంలో తప్పించుకొని తిరగదు, గుర్తుపెట్టుకోండి. దేవుని పని యోద్ధమైనది. దేవుడు చెప్పిన పని చెప్పినట్టు చేస్తే మన జీవితంలో దరిద్రత, లేమి, కొరత, అనారోగ్య స్థితి, నీ ఇంట్లో తెగుళ్ళు అసలు ఉండేయండి, గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబంలో తెగులు అనేది ఉండదు. నువ్వు చేసే సంపాదనలో నీకు సమృద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఇందాక మనోహర్ చెప్తలేడా ఎట్లా పోతాను ఆయన, ఎట్లా అంటే అమ్మ ఆత్మీయంగా చెప్పి కన్నీరు ఇచ్చిన ఆయన ఆత్మీయంగా చెప్పి ఇప్పుడు కన్నీడిచాను. అంటే ఆనంద బాష్పాలు ఒక్కోసారి సంతోషానికి తట్టుకోలేకుండా దుఃఖం వస్తుంది. ఇప్పుడు వారు ఇక్కడ సాక్షి చెప్పి వాళ్ళు పోయాడు అక్కడ ఊపిని ఏడుతూ ఉన్నాడు. అందుకే ఒక హృదయాన్ని కదిలించేది మనిషి ద్వారా జరిగేది, గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి ద్వారా జరగదు, కేవలం నా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తప్ప. ఒక రమ్మంటే ఒకరు పొమ్మంటే అది మన ద్వారా జరగదండి, దేవుని ద్వారా తప్ప. దేని మాకు ఎందుకంటే దేవుడు గొప్పవాడు అని కార్యక్రమం అందరికీ ఒకసారి లేచిద్దాం. సమయం చాలా గతిస్తున్నది. నేను ఏంటంటే వాడు ఆ అబ్బాయి ఏమనంటే అయ్యగారు వచ్చిందట కదా అని అనుకుంటూ వస్తాడు. వాడు రావాలని నేను మంచిగా చెప్తాను. ఇంకా మీరు వాళ్ళు సాక్ష్యం చెప్తే మనం ముందు పోదాం. కానీ మన జీవితంలో సాక్ష్యం అనేది అసలు లేదు, హైలైట్ లేదు. హైలైట్ అనేది లేదు. నేను నాతో దేవుడు చెప్పిన మాట నేను ఉత్తా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సేవ అంటే సేవ గ్యారెంటీ చేయాలి. 30 తిప్పలు పెడతాడు, చిక్క వేసి లాక్కాస్తాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి ఇద్దరిని పట్టుకుని ఇక అనుకుంటాను శంకరు వీళ్ళ కొడుకు చిన్నపోరాడు, మొండు పోరాడు, బిడుసు అంటే పెడుసుకొచ్చే మాట. పెద్ద పోరాడు మంచిగా మాట్లాడుతాడు, చిన్న పోరాడు పెడుసు కొట్టే మాటలు మాట్లాడుతాడు అంత. ఇప్పుడు అట్లనే అడుగు స్టార్టింగ్ పోయినప్పుడు నీకు పెడుసు కొట్టినట్టే మాట్లాడి. ఏమో శంకర్ కరెక్టే కదా, చాలా చేంజ్ అయ్యండి వాళ్ళ అబ్బాయి. దేవునితో మాట్లాడండి. పొరగాడు ఎన్ని రోజులు నా సేవకి వస్తాడని చెప్పి నాతో మాట్లాడి, నీ చిన్న కొడుకు ఎన్ని రోజులన్నా దేవుని పని చేయాలి, దేవుని పని కోసం ఎందుకు అంటే కొన్ని పరిస్థితులు ఆ పిల్లోడు తెలియదు కాబట్టి సాహసంలో సంఘంలో కొన్ని అవకతవకలు జరిగినప్పుడు అది ఎవరంటే మనము ముందునున్న వాళ్ళు త్వరగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొన్ని చూసి తప్పిపోతారండి. ఎవరిని బట్టి చెప్పండి, ఎవరిని బట్టి పోతారు? మనం ద్వారానే, మన అవకతవకల ద్వారా. అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, సత్యం తెలుసు,
దేవుని మాటలు చాలా విన్నాం కానీ కొన్ని మాటలు ఏం చేస్తాను మనం తప్పుతాం ఒక్కోసారి తప్పు